యెహోవాను వేడితి ఇబ్బందులలోనే యెహోవాను చేరితి యెహోవాను వేడితి ఇబ్బందులలోనే యెహోవాను చేరితి మరోసారి విశాల స్థలమందు యెహోవాను ఆదుకోలేను విస్తారమైన కృపతో నన్ను నింపెను ఈ కృప ఈ కృప ఈ కృప ఈ కృప ఈ కృప ఈ కృప నిలుచును హల్లెలూయా 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 మరోసారి హల్లెలూయా 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 యెహోవా దయాళుడు ఆయన కృప నిరంతరం నిలుచును నిలుచును యెహోవా దయాళుడు ఆయన కృప నిరంతరం నిలుచును 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 ప్రభు కృప సహోదరులు మీరు బాగా చదువుకుని ఉంటారు, కానీ మీకు వచ్చిన ఉద్యోగం మాత్రం చాలా చిన్న ఉద్యోగం. అలాంటి ఉద్యోగం చేయాల్సిన అవసరం మీకు లేదు, కానీ పరిస్థితిని బట్టి అలాంటి ఉద్యోగం చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అమ్మ నాన్నని ఆధారపడ్డారు, వాళ్ళకు ఎంతో కొంత పంపిస్తే తప్ప అక్కడ వాళ్ళ పొట్ట నింపుకోవడం వీలు పడదు. కాబట్టి నువ్వేం చేయాలి? బాగా చదువుకున్నప్పటికీ ఒక చిన్న ఉద్యోగం చేస్తున్నావు. దయచేసి వినో, దేవుడు ఒకవేళ నీకు చిన్న ఉద్యోగం ఇచ్చినా సరే ఆ చిన్న ఉద్యోగంలో యథార్థంగా జీవించు, న్యాయంగా జీవించు, కష్టపడి నమ్మకంగా నువ్వు పనిచేసినట్లయితే వినో, చిన్న పనులనే నువ్వు యథార్థంగా చేస్తే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? పెద్ద పనులు నీకు ఇస్తాడు, ఉన్నతమైన పనులు నీకు ఇస్తాడు అనే వాస్తవాన్ని మర్చిపోవద్దు. ఈ పని ఎవడు చేస్తాడు? నేను చదువుకుంది ఏమిటి? సెక్యూరిటీ గార్డ్గా నేనెందుకు చేయాలి? వాచ్మెన్గా నేనెందుకు చేయాలి? ఆఫీస్ బాయ్గా నేనెందుకు చేయాలి? హోటల్లో నేనెందుకు పని చేయాలి? అసలు నేను ఎక్కడ పుట్టాను? ఎలా పుట్టాను? ఏ స్థాయిలో? ఇవన్నీ వద్దండి మనకి. ఈరోజు కడుపు నింపుకోవాలంటే ఖచ్చితంగా రెక్కలు ముక్కలు చేసుకోవాలి. ఏ పని నీ చేతికి దొరికితే ఆ పని చేసే ప్రయత్నం చేయి. ఏ పని నీకు ఇవ్వబడితే ఆ పనిలో నమ్మకంగా కష్టపడి పనిచేసే ప్రయత్నం చేయి. ఖచ్చితంగా దేవుడు నువ్వు చేసే ఆ పనిని చూస్తాడు, నీ నమ్మకత్వాన్ని చూస్తాడు. ఆ అమ్మాయి బాగా చదువుకుంది, కానీ ఉద్యోగం రాక హోటల్లో పనిచేస్తుంది. ఒకరోజు ఒక ముష్టివాడు అడుక్కునేవాడు హోటల్లోకి వచ్చి దర్జాగా కుర్చీలో కూర్చున్నాడు. సాధారణంగా అడుక్కునే వాళ్ళని ముష్టివారిని లోపలికి రానివ్వరు. కానీ ఆ అమ్మాయి ఎందుకో సరే, పాపం ఆకలితో వచ్చాడేమో, ఎవరు వచ్చినా సరే కస్టమరే కదా అని చెప్పి కూర్చోబెట్టి, అయ్యా నీకేం కావాలి అని అడిగితే మేనేజర్కి కోపం వచ్చింది. ముష్టివాడితో ముచ్చట్లేమిటి, వాడిని బయటికి గెంటు ముందు అని చెప్పి అన్నాడు. ముష్టివాడు అని చెప్పి మనం బయటకు ఎలా గంటగలం? అతడు మన రెస్టారెంట్లోకి వచ్చాడు, హోటల్కి వచ్చాడు, అతను కావాల్సింది మనం సర్వ్ చేయాల్సిందే కదా. వాడి మొక్క వాడెప్పుడు నీకు డబ్బులు ఇవ్వాలి? వాడు కేవలం నీ టైము నా టైము వేస్ట్ చేయడానికి లోపలికి వచ్చాడు. అతను తింటాడు కానీ డబ్బులు ఇవ్వడు. డబ్బులు ఇచ్చేవాడైతే వాడు ముష్టివాడు ఎందుకు అవుతాడు అని చెప్పి చెడబడ తిట్టాడు.
సార్ ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? వాడు ఏదైనా ఒకవేళ తిన్నట్లయితే, వాడు బిల్లు కట్టకుండా వెళ్ళినట్లయితే నువ్వే కట్టాల్సి వస్తుంది. అర్థమవుతుందా? సరే సార్, కానీ మన యజమాని చెప్పింది ఏంటంటే మన రెస్టారెంట్లకు ఎవరు వచ్చినా సరే వాళ్ళ పట్ల ప్రేమను చూపించాలని, గౌరవంగా ప్రవర్తించాలని, ప్రేమతో మాట్లాడాలని, వారికి చక్కని సేవను అందించాలని చెప్పి మనకు చెప్పారు కదా. మరి ఇలా కఠినంగా ఉంటే ఎలాగా? నేను చెప్పింది నువ్వు చేయి, వెళ్ళి ముందు. అక్కడికి వెళ్ళి ఆయనతో మాట్లాడుతూ, అయ్యా మీకు ఏం కావాలి? అతను అంటున్నాడు, నాకు ఒక ప్లేట్ ఇడ్లీ కావాలి, ఇంకేమైనా ఉందా? దోశ కూడా ఉంది, ఒక మసాలా దోశ కావాలి, ఇంకా ఏమైనా ఉందా? బోండాస్, మైసూర్ బోండాలు కూడా ఉన్నాయి. సరే 3 ప్లేట్లు 3 తీసుకురా. ఆమె వెళ్ళి చక్కగా ఇతనేదో ధనవంతుడిలాగా ఎంతో మర్యాదగా వెళ్ళి బోండా తీసుకొచ్చింది, మైసూర్ బజ్జీ తీసుకొచ్చింది, మసాలా దోశ తీసుకొచ్చింది, ఇడ్లీ తీసుకొచ్చింది. చట్నీ అయిపోతుంటే మళ్ళా వెళ్ళి చట్నీస్ తీసుకొచ్చి, ఏ చట్నీ బాగుందో చెప్పండి, ఆ చట్నీ మళ్ళా తెస్తానని చెప్పి కోరి అడిగి మరీ వడ్డిస్తూ ఉంది. అక్కడ నిలబడి అతనికి కావలసిన విధంగా చక్కగా సేవలు చేసింది. ఈ లోపల వేరే వాళ్ళు వచ్చారు. వేరే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సిన ఆర్డర్ తీసుకుంటూ ఉంటే ఈ ముష్టోడు కాస్త చెక్కేశాడు, బిల్లు కట్టకుండా చెక్కేశాడు. గబగబా వెనక్కి వచ్చి తిరిగి చూస్తే ఎవరు అతను లేడు. ఈ లోపల మేనేజర్ ఇదంతా గమనించాడు. మేనేజర్ చెడమడ తిట్టాడు, నేను చెప్పా కదా వాడు ఒక ముష్టోడు, అలాంటి ముష్టివాడిని లోపల రాణిస్తమే తప్పు. రానివ్వడమే కాకుండా వాడికేమో రకరకాల టిఫిన్లు వాడు కోరినవన్నీ నువ్వు పెట్టావు, బుద్ధుందా నీకు? అందుకే మేనేజర్ మాట నువ్వు వినాలి. ఇప్పుడు వాడు ఏమైతే తిన్నాడో ఆ బిల్లు నువ్వే కట్టుకోవాలి. ఇంకొకసారి అలాంటి పిచ్చి వేషాలు వేయి మాకు. ఏం చేయాలో అర్థం కాక కాముగా వెళ్ళి ఆ ప్లేట్లు క్లీన్ చేస్తూ ఉంటే ఆ ప్లేట్ కింద ఒక స్లిప్ ఉందండి. ఏంటో తెలుసా? అమ్మా, నేను ఈ హోటల్ యజమానిని, మారు వేషంలో వచ్చాను. నువ్వు హోటల్ సర్వర్గా అద్భుతంగా సేవ చేశావు, నిన్ను నేను మేనేజర్గా నియమిస్తున్నాను, ఆ మేనేజర్ని తీసేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులు, చేతికి ఇవ్వబడిన పని ఏదైనప్పటికీ నువ్వు శక్తి వంచన లేకుండా చేయాలని బైబిల్ సెలవిస్తుంది. ఈరోజు నువ్వు ఏ చిన్న ఉద్యోగం చేస్తున్నా ఆ చిన్న ఉద్యోగంలో నమ్మకంగా చేయి, శక్తి వంచన లేకుండా చేయి. దేవుడు చూస్తున్నాడు. దేవుడే ఒకరోజు వచ్చి నువ్వు చేసే ఉద్యోగాన్ని పరిశీలిస్తాడు, పరిశోధిస్తాడు అనే నమ్మకంతో, నేను చేసేటటువంటి యథార్థమైనటువంటి ఉద్యోగాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు అనే విశ్వాసంతో నీ ఉద్యోగం నువ్వు చేసే ప్రయత్నం చేయి. ఆ చిన్నపిల్ల కష్టంలో ఉండి కూడా, ఒంటరితనంలో ఉండి కూడా ఎందుకు ఈరోజు ఈ ఉద్యోగం చేయాల్సి వస్తుందో, ఈ పాచి పని చేయాల్సి వస్తుందో తనకి అర్థం కాకపోయినా సరే తనకి ఇవ్వబడిన పని నమ్మకంగా చేసుకుంటూ వెళ్తుంది.